ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ రిక్కీ అప్పుడే పొద్దున్నే లేపాడు, ఆల్రెడీ పూజ వెళ్ళి పడుకున్నాడు. ఒక మణి ఉంది స్టోరీలో, శమంతకు మణి సగం నేనే చెప్పానులే. కృష్ణుడు పాలల్లో చంద్రుడిని చూస్తాడు, అందుకే ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా. విఘ్న వినాయకుడుగా వినాయకుడికే ఎందుకు ఇచ్చారు చెప్పు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరు అందరూ ఆల్రెడీ చూశారు మా ఇంట్లో వినాయక చవితికి గణేష్కి డెకరేట్ ఎలా చేసాము, నేను నిరుపమ్ రిక్కీ అందరూ కలిసి. తర్వాత రిక్కీ గణేష్ని ఎలా పెయింట్ చేశాడు, ఎంత మంచిగా పెయింట్ చేశాడు కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ పంతులు పొద్దున్నే వస్తానన్నారు, 7 వచ్చేస్తానన్నారు. మీకే తెలుసు కదా, పండగ రోజు పంతులు చాలా డిమాండింగ్, చాలా బిజీగా ఉంటారు. మాకు 7 o'clock వస్తాను అంటే పొద్దున్నే లేచి కొంచెం నేను ఓన్లీ ఆ మండపం వరకే రెడీ చేసాం, కానీ పొద్దున లేచి చేయాల్సింది చాలా ఉండింది అనమాట. అవన్నీ చేసి ఇప్పుడు రెడీ అవుదామని ఇటు రూమ్కి వచ్చేసాను. సో ఇలా వీడియో కూడా స్టార్ట్ చేసేసాను. మీ అందరికీ నేను రెడీ అవ్వడానికి ముందు ఏ శారీ కట్టుకుంటాను ఏంటి అవన్నీ చూపిస్తాను కదా, సో అలానే ఈ వీడియోలో కూడా చూపిద్దామని. సో నేనైతే ఇప్పుడు మైసూర్ సిల్క్ క్రేప్ సారీ కట్టుకుంటున్నాను అనమాట. బ్రొకేడ్ మైసూర్ సిల్క్ సారీ ఈ కలర్లో వచ్చింది. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ని వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ షూట్లో బిజీ ఉండడం వల్ల ముందు తీసుకోవడం అవ్వలేదు, లాస్ట్ మూమెంట్లో తీసుకున్నాను. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అవ్వలేదు. నా దగ్గర ఉన్న ఒక మగ్గం బ్లౌజ్ని మ్యాచ్ చేసి అది కట్టుకోబోతున్నాను అనమాట. కట్టుకున్నాక చూపిస్తాను. సో ఎలా ఉంది, మ్యాచ్ అయిందా, బాగుందా, నాకు అది కమెంట్స్లో చెప్పండి. జ్యువెలరీ అయితే అది వేసుకుంటున్నాను సింపుల్గా. పంతులు వచ్చేలోపు రెడీ అయిపోవాలి. పండగ అంటే పండగ ఇంకా మాకు మంచిగా రెడీ అయిపోవాలి. సో ఈ ఫెస్టివ్ సీజన్ కోసం నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ కిట్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ టు బ్యాక్ షూట్ ఉండటం వల్ల డార్క్ స్పాట్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి రీసెంట్ టైమ్స్లో ఇది నాకు గో టు ప్రోడక్ట్ అయింది. మనలో చాలా మంది ఈ డార్క్ స్పాట్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. బాగా మొండి అయిన ఈ ప్రాబ్లమ్ని హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అని కూడా రెఫర్ చేస్తారు. ఇది రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. యాక్నే స్కార్స్, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా యూవీ రేస్. ఇలా మన స్కిన్ అన్ఈవెన్గా అయిపోతూ ఉంటుంది. ప్రాపర్గా వీటిని ట్రీట్ చేయకపోతే ఇవి మంత్స్ అండ్ కొన్నిసార్లు ఇయర్స్ కూడా పడుతుంది క్లియర్ అవ్వడానికి. స్కిన్లోని న్యాచురల్ గ్లో కోసం ఎఫిషియెంట్ ప్రోడక్ట్తో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఈ సిరమ్ని యూజ్ చేసేదాన్ని, బట్ ఇలా ఇండివిజువల్ ప్రోడక్ట్ని యూజ్ చేసేదానికంటే కూడా ఇలా ఒక సిస్టమాటిక్ బేస్డ్ అప్రోచ్ని ఫాలో అయితే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా వరాసా కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్తో చేశారు, విచ్ ఇస్ బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. హిమాలయ వాళ్ళు నేచర్కి ఎంత కమిటెడ్గా ఉన్నారు అంటే, ఈ జూట్ బ్యాగ్ని చూసారా, ఈ బాక్స్ రీసైకిల్ ప్లాంట్ ఫైబర్తో చేశారు. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి సస్టైనబుల్ మెటీరియల్తో చేశారు. దీనైతే మనము మేకప్ ప్రోడక్ట్స్ క్యారింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ సోప్ ఫ్రీ ఫేస్ వాష్ జెంటల్గా ఫేస్ని క్లెన్స్ చేస్తుంది. ఇది టర్మరిక్తో ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది అండ్ దీన్ని డైలీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్. ఇంట్లో DIY ప్యాక్స్ చేసుకోవచ్చు, కానీ ప్రిపరేషన్స్ అంతా మెస్సీ అవుతుంది. ఈ ఫేస్ మాస్క్ యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీంట్లో కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, విచ్ ఇస్ నాన్ స్టెయినింగ్. ఈ ఫేస్ ప్యాక్ని వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ సిరమ్ అయితే కిట్లోని స్టార్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్,
10% గ్లైకోలిక్ యాసిడ్, ఇంకా 2% నయాసినమైడ్ ఉన్నాయి. అందువల్ల పిగ్మెంటేషన్ రెడ్యూస్ అయ్యి గ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఈ సిరమ్ని డైలీ డే ఆర్ నైట్ ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఒకవేళ దీన్ని డే టైంలో యూస్ చేస్తే సన్ స్క్రీన్తో ఫాలో అప్ చేస్తాను. డార్క్ స్పాట్స్ అపియరెన్స్ని రెడ్యూస్ చేసి స్కిన్లోకి రేడియన్స్ అండ్ గ్లోని ఇంప్రూవ్ చేయడంలో ఈ ఎంటైర్ రేంజ్ బాగా హెల్ప్ అవుతుంది. మీకు కూడా ఈ సింపుల్ అండ్ ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్ నచ్చాయి కదా? ఈ క్యూట్ కిట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా హిమాలయస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రోడక్ట్ని ఈ రోజే చెక్ చేస్తే ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. డోంట్ మిస్ దిస్. పంతులు వచ్చి టైం అయిపోయింది. మనం రెడీ అయిపోయి పూజలోకి వెళ్ళిపోదాం. మా ఇంట్లో పూజ స్టార్ట్ అవ్వబోతుంది. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎలా జరుగుతుంది అనేది ఈ బ్లాగ్లో మీ అందరికీ చూపిస్తా. ఏదైనా చెప్తావా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంతకుముందు వీడియోలో నేను మీ అందరికీ చెప్పాను, మా ఇంట్లో మట్టి వినాయకుడు తీసుకొచ్చి రిక్కి 2 గంటలు కూర్చుని దానికి పెయింటింగ్ మొత్తం చేశాడు. మీరందరూ చూశారు. చూడని వాళ్ళు ఇప్పుడు చూడండి. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణేష్ కాదు, మట్టి వినాయకుడే అనమాట. అది తీసుకొచ్చాయి ఇంట్లో రిక్కి 2 గంటలు కూర్చుని చేశాడు. యాక్చువల్లీ మాకు తెలియదు, మేము షూట్లో ఉన్నాము. అది రికార్డ్ చేద్దామని చెప్పడానికి కానీ లేదా వీడియో చేయడానికి అరేంజ్ చేయడం కానీ మాకు తెలియక రిక్కి వచ్చేసరికి మాకే సర్ప్రైజ్ ఇచ్చాడు చేసేసి పెట్టేసి. అందుకని ఆ పెయింటింగ్ ప్రాసెస్ అనేది వీడియో తీయడం కుదరలేదు. జస్ట్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూడండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యత్రాः స్థిరైరంగైస్తుష్టువాంగస్తనూభిः యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.
नमः दिव्यश्रीचन्दनं समर्पयामि वरसिद्धिविनायकस्वामिने नमः दिव्यश्रीचन्दनं समर्पयामि नमो व्रातपतये नमो गणपतये फस्ट् पूर्वमागद् श्री वरसिद्धिविनायकस्वामिने नमो नमः आभरणार्थं पुष्पमालिकां समर्पयामि ओम बलोत्थिताय नमः ओम भवात्मजाय नमः ओम प्राणपुरुषाय नमः भूषणे नमः ओम पुष्करोक्षिप्तवारणाय नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः अग्रगामिने नमः देवानामसि ओम श्री वरसिद्धिविनायकस्वामिने नमो नमः बलाय नमः धूपमाघ्रापयामि संततश्रीरस्तु समस्तसन्मङ्गलानुभवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानुभवन्तु वरसिद्धिविनायकस्वामिने नमः आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजनन्दनशयामि नीराजनानन्दरुद्धाचमनेन समर्पयामि पार्वतीपुत्राय नमः पार्वतीप्रियनन्दनाय नमः गणेश महाराज की जय तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो गणाधिपा ओम श्री वरसिद्धिविनायकस्वामिने नमः नमस्कारान् समर्पयामि चपण अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षम्यतां वरसिद्धि गणाधिपा अपराध नमस्कारान् समर्पयामि साष्टांग नमस्कारं కూడా చేయండి మావిడాకు ఉంది కదా దాంతో నీళ్ళు ఓం భూర్భువస్సువః గ్లాసులో మావిడాకు ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్మై అయనః యుదయాదు చుట్టూ నీళ్ళు దీపన సత్యం ధర్తేన పరిశుంజామి సర్వభూతనమః ఓం నమః శివాయ సిద్ధిర్భి నమః గణపతి లక్ష్మీ గణాధిపతి కార్యసిద్ధి గణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి మోదక సహిత చిత్రాణ సహిత నారికేళ ఫలసకల సహిత ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహాగణపతి లక్ష్మీ గణాధిపతయే నమో నమః నారికేళ ఫలసక ఓం గుడసోప సహిత గుడోదక సహిత ముద్గసోప సహిత పాయసాన్న సహిత अतिबीज फल सहित काश्मीर फल सहित बहुबीज फलान्वेदयमृतमस्तमृतो भस्ताराणामसि ओम भ्रणाय स्वाहा ओम पानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा यामि तांबूल सर्वणांतरम ఒకటి ప్రజలను శుద్ధాచరణేన సమర్పయామి ఒకసారి లేచిన హారతి నమస్తే శూద్రరూపేభ్యః మంగళం గౌశ్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిమనోజాయ సార్వభౌమాయ మంగళం వరసిద్ధి వినాయకాయ మంగళం విరాజనానుధ్యాచరణేన సమర్పయామి पार्वतीपुत्राय नमः पार्वतीप्रियनन्दनाय नमः गणेश महाराज की ओम नरेण चपणनेन वरसिद्धि विनायक स्वामी व्रत अंगत्वेन कर्मणः भगवान् परमात्मकः वरसिद्धि विनायक स्वामी सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु
దీర్ఘాయుష్మాన్ భవ సదాయుష్మాన్ భవ సరస్వతి ప్రసాదస్తు. నేను ఎలా రెడీ అయ్యాను ఇన్ ద సెన్స్ నేను ఎక్కువ ఏం అవ్వలేదు. సో నా శారీ ఎలా ఉంది అండ్ మార్నింగ్ మంచిగా రెడీ అయ్యానా, ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యానా, ఇవన్నీ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి. పొద్దున్నే లేచాం. యాక్చువల్లీ వినాయక చవితి ఇంత పొద్దున్నే ఫస్ట్ పూర్తి చేసుకోవటం ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడు లేట్గానే చేస్తాము. కానీ ఈరోజు యాక్చువల్లీ 8 o'clock వరకే ఉంది గడియలు. ఆ తర్వాత చవితి అయిపోతుంది, నిన్నటి నుంచే స్టార్ట్ అయింది అన్నట్టు కూడా చెప్పారు పంతులు. సో మేబీ చాలామందికి తెలియకపో ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ముందే చేసేసుకుని కూడా ఉంటారు. సో చాలా ఎర్లీగా అంటే ఇంత తొందరగా అయిపోయింది ఏంటన్న ఫీలింగ్ ఉంది. యూజువల్గా పూజలు అన్నీ సరే 12-1 గంట అయిపోయి మార్నింగ్ అంతా ఏమి తినకుండా అలా ఉంటాం కదా. చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ ఉంది. అండ్ రిక్కీ అప్పుడే పొద్దున్నే లేపాను కదా, ఆల్రెడీ పూజ వెళ్ళి పడుకున్నాడు, మంచం ఎక్కేసాడు కూడా. నువ్వేంటి పూజలో కొనుక్కు పాటలు పాడుతున్నావు? అంటే మామూలుగా స్కూల్లో మనకి టీచర్స్ చెప్పేటప్పుడు ఎలా నిద్ర వస్తుందో అలా కథ వినేటప్పుడు ఎంతో కొంచెం ఇలా వస్తుంది. నువ్వు కూడా చేసావు కదా? నేను విన్నాను. నేను చాలా భక్తి శ్రద్ధలతో కూర్చుని విన్నాను. నేను విన్నాను. అడగనా? అడుగు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు? భాద్రపద శుక్ల పక్ష చవితి నాడు. ఒక మణి ఉంది స్టోరీలో, శమంతక మణి. సగం నేనే చెప్పానులే. మణి సరే, అది ఎవరికి ఇచ్చారు? జాంబవంత దగ్గరికి ఉంది. తర్వాత కృష్ణుడికి ఆ మణి మళ్ళీ జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశారు. నేను అన్ని మొత్తం చక్కగా విన్నాను, ఊరికే మధ్యలో ఏదో ఇలా అన్నాను. ఫస్ట్ టైం వినే కథ కాదు కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి ఆ పేర్లు అన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. రిక్కీని అడిగితే కరెక్ట్గా ఉండేది, బట్ ఆడు రానని వెళ్ళి పడుకున్నాడు. ఓకే, కృష్ణుడికి నీలాపనిందలు ఎందుకు వచ్చాయి? కృష్ణుడు పాలల్లో చంద్రుడిని చూస్తాడు, అందుకే. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. గుడ్, వెరీ గుడ్. విన్నాను నేను, ఇప్పుడే జస్ట్ విన్నాను, ఆ మాత్రం గుర్తుండదా? అంటే నేను ఇలా అన్నానని నిద్రపోయాను, వినలేదా అనుకుంటున్నారు. నేనే లేపాను. ఎనీవే, పూజ చాలా అంటే పొద్దున్నే చాలా ఫ్రెష్గా ఉంటాం కాబట్టి చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయగలం. బాగా జరిగింది కూడా. అండ్ మీరందరూ కూడా పొద్దున్నే లేచి చక్కగా మీ పిల్లలతో అందరితో వినాయక చవితి హ్యాపీగా భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఉంటారని అనుకుంటున్నాం. సో నేను నిన్ను అడిగిన క్వశ్చన్, వినాయకుడికే ఎందుకు వినాయకుడికే ఎందుకు ఇచ్చారు చెప్పు? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు విన్నారు కథ? ఎవరు నిద్రపోయారు? వినాయకుడికే ఎందుకు ఇచ్చారనా? వినాయకుడికి ఎందుకు ఇచ్చారంటే అది శివుడి ఇష్టం. అలా ఎలా అవుతుంది? అలా ఈజీగా ఇవ్వరు. మిగతా వాళ్ళు మిగతా మునులు వీళ్ళందరూ వచ్చి మాకు విఘ్నాలు తొలగిపోవడానికి ఒక హెడ్ కావాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కావాలని అడిగారు. అప్పుడు శివుడు వినాయకుడిని నియమించాడు. ఊరికి అలా నియమించేశారా? ఏం చేయలేదా? ముల్లోకాలు చుట్టి ఎవరు ముందొస్తారో వాళ్ళకి. అదే నేను అందులో క్రాస్ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. నాకు తెలుసు కాబట్టి నాలో ఎవరు నిద్రపోయారు, అది లేకపోతే ఎందుకు వస్తుంది? అది ముల్లోకాలు చుట్టి ఎవరు ముందొస్తారో వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి హెడ్ అవుతారని చెప్పారు. అవును. అప్పుడు
సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ నెమిలి ఎక్కి ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు వినాయకుడు ప్రతి వినాయకుడు లావుగా ఉంటాడు కాబట్టి వెళ్ళలేడు కాబట్టి దీనికి ఏంటి పరిష్కారం అని దిగులుగా కూర్చుంటే ఎవరు చెప్పారు ఇప్పుడు వచ్చి? అదే నేను నిన్ను అడగాలి, ఎవరు నారదుడు వచ్చి చెప్పాడు. ఎస్, ఓకే. ఎవరితో తెలుసా? నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? తెలియని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. సో అలా నారదుడు తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారని ఇంటి ఇవ్వటంతో ఇంటి పట్టుకొని చెలరేగిపోయాడు. అది మ్యాటర్. తర్వాత ఇంకో క్వశ్చన్, ఎందుకు చంద్రుడిని చూడకూడదు? ఎందుకు చూడకూడదంటే అది నువ్వు వద్దులే, మీరు చెప్పండి ఎందుకు అని నాకు కమెంట్స్లో చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారు, ఎంతమంది తప్పు చెప్తారు చూద్దాం, ఓకేనా? ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి. అవునులే, సర్లే, మీరు చెప్పండి నాకు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.